కారణం మీ ముందు 3 అంశాలు ప్రస్తావించేదానికి రావడం జరిగింది. మొదటిది రాజకీయాలు, రెండవది అభివృద్ధి, రాష్ట్రంలో అభివృద్ధి, మూడవది ఎస్సీ ఎస్టీ ఓబీసీల పరిస్థితులు రాష్ట్రంలో, దేశంలో, మన ప్రాంతంలో. దేశ రాజకీయాలు బాగా లేవు, భ్రష్టు పట్టిపోతున్నాయి దినదినానికి. దేశ ప్రధానమంత్రి వారానికి ఒక్కసారి విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో ఎవరికి తెలియదు. వెళ్ళి వచ్చిన తర్వాత కనీసం ఒక్క ప్రెస్ బ్రీఫింగ్ కూడా లేదు. దేశ ప్రధానమంత్రి 11 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఈ రోజుకి ఒక్క ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినట్టుగా నేను వినలా. ఆయనే ఏకైక ప్రధానమంత్రి ప్రెస్ను కలవకుండా తప్పించుకొని తిరుగుతున్నటువంటి దేశ ప్రధానమంత్రి. విదేశాలకు వెళ్తున్నాడు. ఎందుకు వెళ్తున్నాడో తెలియదు. క్రితంలో ప్రధానమంత్రులు విదేశాలకు వెళ్ళేటప్పుడు జర్నలిస్టుల టీంను కూడా తీసుకెళ్లేది, చాలా పారదర్శకంగా ఉండేవాడు. ఇప్పుడు కనీసం ఒక్క జర్నలిస్టు కూడా పోవటం లేదు దేశ ప్రధానమంత్రి అఫీషియల్ విజిట్లలో. ఇది తేడా ఒకప్పటికి ఇప్పటికి. మరి దేశ ప్రధానమంత్రి మాట్లాడితే ట్రంప్ అంటాడు, లేదనంటే టైగర్లు అంటాడు. ట్రంప్ టైగర్లు చూసుకుంటున్నాడే కానీ దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగాన్ని గురించి ఆలోచన టైం కూడా లేదు. మరి దేశంలో ఉన్నటువంటి పేదరికం విపరీతంగా ఉంది. రాత్రి హైదరాబాద్ లో చంద్రశేఖర్ రెడ్డి అనే ఒక లెక్చరరు, ఆయన భార్య, ఆయనకు 10 వయసు వచ్చినటువంటి భార్య, కూతురు, కొడుకులు 4 చనిపోయారు. ఎందుకు? నిరుద్యోగం. బాగా చదువుకున్నాడు, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయ్యాడు, లెక్చరర్ అయ్యాడు, ఉద్యోగం దొరక్క తన 2 బిడ్డలకి పాయిజన్ ఇచ్చి చంపేసి భార్య భర్తలు 2 ఫ్యాన్కు ఊరేసుకొని చచ్చిపోయారు రాత్రి. ఈరోజు పొద్దున్నే టీవీల్లో వచ్చింది. 4 చనిపోయారు. కారణం నిరుద్యోగం. నిరుద్యోగాన్ని గురించి ప్రధానమంత్రి ఎక్కడా మాట్లాడటం లేదు. ఇది పొరపాటు, భారతీయ జనతా పార్టీ చేస్తున్నటువంటి పొరపాటు. రెండోది ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ధరలు ఆకాశం అంత ఎత్తుకెళ్తున్నా కూడా ధరల గురించి ప్రధానమంత్రి ఎప్పుడూ మాట్లాడు. ట్యాక్సులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయి, దినదినానికి పెంచేస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలో భారతీయ జనతా పార్టీ సంపూర్ణంగా విఫలమైపోయింది. గెలుస్తున్నారు, గెలవడం అదేమి అది అందరికీ తెలిసి ఎట్ట గెలుస్తున్నారు. 2 కారణాలు చెప్తున్నారు వాళ్ళు. ఈవీఎంలు ట్యాంపరింగ్ చేస్తున్నారు, అనుమానమే లేదు. రెండోది దేవుడి పేరు చెప్తున్నారు, కుంభమేళ అంటారు, లేకపోతే అయోధ్య అంటారు, లేకపోతే బద్రీనాథ్ అంటారు. ఈ విధంగా మోసం చేస్తూ పోతా ఉంది భారతీయ జనతా పార్టీ దేశ ప్రధానమంత్రి. నాకు 10 జతల చొక్కాలు, ప్యాంట్లు ఉన్నాయి. మా మిత్రులకి 4 చొక్కాలు ఉన్నాయి, 4 పంచెలు ఉన్నాయి. భారతదేశ ప్రధానమంత్రికి 10,000 జతల బట్టలు ఉన్నాయి. కాదని చెప్పమనండి ఆయన్ని, చెప్పలేడు. ఒక్కొక్క జత బట్ట ధర ₹1,00,000. ఆయన గుడ్డలే 100 కోట్ల రూపాయల గుడ్డలు ఉన్నాయి. దినంలో 4 సార్లు మారుస్తారు. మేము ఒక్కసారి మారుస్తే గొప్ప. చాలా మంది వారానికి ఒక్కసారి మారుస్తారు. భారతదేశ ప్రధానమంత్రి ఇంత పేదరికం, ఇంత నిరుద్యోగం ఉన్నా కూడా దినంలో 4 సార్లు మారుస్తున్నాడు గుడ్డలు. మీరే చూడండి టీవీలో. పొద్దున ఒక జత, మధ్యాహ్నం ఒక జత, సాయంకాలం ఒక జత, రాత్రి ఒక జత. ఇది పరిస్థితి. ప్రధానమంత్రి భారతీయ జనతా పార్టీ సాధించినటువంటి ప్రగతి. కావాల్సినటువంటి స్కాలర్షిప్లు విద్యార్థులకు రావటం లేదు. సింహపురి యూనివర్సిటీలో కానీ, విఆర్ కాలేజీలో కానీ, జవహర్ భారతిలో కానీ ఎక్కడ రావటం లేదు. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఉండాలి. ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ పూర్తిగా మూసేశారు. కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ ని. మరి ఎస్సీల స్థితిగతులు అధ్వానంగా ఉన్నాయి.
3 పూటల్లో ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు ఎస్సీలు. మరి ఓబీసీల పరిస్థితి ఇంకా అధోగతిలో ఉంది. వాళ్ళు దినంలో 2 పూటలు కూడా భోజనం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఓబీసీలు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్టీల పరిస్థితి చెప్పాల్సిన పని లేదు. చల్లా యానాదుల పరిస్థితి మరి నెల్లూరు జిల్లాలో ఆ వెన్నెలకంటి రాఘవయ్యతోనే వెళ్ళింది. వాళ్ళ వెల్ఫేర్ గురించి ఆలోచించే ప్రభుత్వాలు కానీ రాలేదు, రావు.